మిథునం వారికి ప్రస్తుతం రాహుకేతువులు ఉన్నటువంటి కండిషన్ ఎలా ఉంది, మరియు ఈ కాలసర్ప యోగంలో ఉండేటువంటి గ్రహాలు గోచారంలో కాలం మీద ఎఫెక్ట్ పడుతుంటాయి కాబట్టి దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు రవి గురువులు కూడా కలుస్తూ ఉంటారు కేతువుని వెళ్ళి, వీటి మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క కేతువు మూడో భావంలో ఉన్నాడు, చిత్ర విచిత్ర గ్రహము అని చెప్తూ ఉంటారు, మ్యాజికల్ ప్లానెట్ గా చెప్తూ ఉంటారు. కాబట్టి కొన్ని కొన్ని పరిచయాలు అనుకోండి, కొన్ని మాట్లాడడానికి వెళ్ళినటువంటి కొన్ని మాటలు అనుకోండి, కొంత ధైర్యంగా చేసేటువంటి కొన్ని పనులు అనుకోండి, ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా వాటి యొక్క ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అని చిన్న మాట మాట్లాడడానికి ఇంత దానికే ఇంత మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాలనేటువంటిది ఒక వైపు ఉంటే, రెండో వైపు ఏంటంటే చాలా చిన్న పరిచయం అండి, అసలు ఇంత పెద్ద హెల్ప్ చేస్తారని నేను అనుకోలేదు, ఇలా వెళ్ళగానే అలా మాట్లాడడం కానీ అయిపోయింది అంటూ ఉంటారు. అంటే రెండు రకాలుగా ఇస్తూ ఉంటుంది అక్కడ. అలాగే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో ఈ కేతువుని వెళ్ళి రవి కలుస్తాడు. ఈ రవిగ్రహం ఎప్పుడైతే కేతువుని వెళ్ళి కలుస్తుందో మూడో భావంలో, కొద్దిగా మన తండ్రి యొక్క తమ్ముడు అంటే చిన్నాన్న, పెదనాన్న, అన్నయ్య గారు, వీరితో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త మూడో భావంలో రెండు పాపగ్రహాలను కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అయితే గురువు ఎప్పుడైతే నవంబర్ మాసంలో మూడో భావంలోకి ఎంటర్ అవుతున్నాడు, అక్కడ కొంచెం గతంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని మనస్పర్ధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి అనుకూలతను అక్కడ కలిగిస్తాడు. అయితే ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క 9వ భావంలో రాహు ఉన్నందుకు, ఇక్కడ మీకు రాహు 9లో ఉన్నంతసేపు కూడా మీకు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, చాలా ఉన్నత విద్యలకు చాలా అనుకూలిస్తాడు. కాకపోతే పితృదేవత ఆరాధన అనేటువంటి చేస్తూ ఉండాలి. అలాగే అష్టమంలోకి వెళ్తాడు రాహు, కేతువేమో 2లోకి వస్తాడు నవంబర్ 25వ తేదీ తర్వాత, అంటే 26వ తేదీ నుంచి ఆల్మోస్ట్. అప్పుడు మాత్రం మీరు ఏంటంటే కొంచెం ధన విషయంలో, లేదా చేపల చెరువులు, రొయ్యలు ఇవి చేస్తూ ఉంటారు, వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ప్లాంట్స్, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేటువంటి వారు. అష్టమ రాహు ఉంటున్నాడు కాబట్టి నవంబర్ 25వ తేదీ నుంచి అక్కడ కొంచెం శనివారాలు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త వెంకటేశ్వర స్వామిని తలుచుకొని బయలుదేరండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ రాహుకేతువులు కాల్సర్ప యోగాన్ని జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే ఏమి పట్టించుకోకండి, గోచారంలో ఉన్నప్పుడే అది దేశకాల పరిస్థితుల మీద మనుషుల్ని చూపిస్తుంది అని కదా. చాలా ఉదాహరణలు కూడా చెప్పాను. చిరంజీవి గారు పెద్ద పెద్ద, ఇప్పుడు ఒక దాదాపుగా 170 మంది ప్రెసిడెంట్ల జాతకాల్లో కాల్సర్ప యోగం ఉంది అని. ఇది జన్మజాతకంలో ఉంటే మనందరం ఏంటంటే కాల్సర్ప యోగం ఉంది, జీవితం ఏమైపోతుందేమో అనుకుంటూ ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందని చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, నేను మీకు గోచారంలో కాల్సర్ప యోగం రావడం వేరు, జన్మజాతకానికి రావడం వేరు. గోచారంలో వచ్చినప్పుడు జన్మజాతకం మీద కొంత పర్సెంట్ పడుతుంది, ఒక 10 to 15%. దేశకాల పరిస్థితుల మీద 85% పడుతుంది దాని ఎఫెక్ట్ అనేది. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యుద్ధాలు అనుకోండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా ఈ కాల్సర్ప యోగంలోకి వస్తున్నాయో, దీని గురించి మీరు ఏం భయపడకండి. ఇది ఓన్లీ 10 to 15%. నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది, ఏది పర్సనల్ చార్ట్ విషయంలో. కానీ దేశకాల పరిస్థితుల్లో దీని యొక్క ప్రభావం ఉంటుంది. మరియు ఇది కాకుండా సర్పదోషం అంటారు, అది వేరు. కాలసర్పదోషం లాగా గ్రహాలన్నీ, అసలు కాలసర్పదోషం అంటే ఏంటి, రాహు కేతువు 180 degreesలో ఒకదాని కూడా ఆపోజిట్లో ఉండగా గ్రహాలన్నీ చంద్రుడితో సైతం అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసేయాలి, వన్ సైడ్ మొత్తం ఖాళీగా ఉండాలి. అలా లేకుండా కూడా కొంతమంది ఒక గ్రహం, రెండు గ్రహాలు బయట మీకు కాల్సర్ప యోగం ఉంది, దోషం ఉందని భయపెడుతూ ఉంటారు. అటువంటివి పట్టించుకోకండి దయచేసి. ఒకవేళ మీకు అంతగా కాల్సర్ప యోగం ఉందని భయం వేస్తూ ఉన్నట్లయితే చక్కగా మీరు కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ రాహుకేతు పూజ చేసుకోండి, లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు కింద సర్పాలు ప్రతిష్ఠ చేసిన ఉన్నట్లయితే వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయండి, సరిపోతుంది. అయితే ఈ నార్మల్ సర్పదోషాలు ఏమిటి చూసుకున్నట్లయితే, శనికేతువులు సర్పదోషం కలిసి ఉంటాయి. దీనికి ఏం చేయాలి పరిహారం కూడా చెప్తాను. కుజరాహువులు, శుక్రకేతువులు, రవిరాహులు, శని రవి, కుజాబుధ, అదేవిధంగా బుధుడు కేతు, అది స్వల్పమే, పెద్ద కాదు. ఈ రకంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహు, అదేవిధంగా శని రాహు,
స్థపత యోగం కూడా అంటూ స్థపత దోషం అని కూడా అంటూ ఉంటారు, యోగము దోషం రెండు అంటూ ఉంటారు. ఈ రకంగా ఇది కూడా ఇస్తుంది. ఇది సర్పదోష సంబంధించిన కాంబినేషన్స్. దీనికి ఏం చేయాలి అంటే, మీకు దగ్గరలో ఇప్పుడు ఆలయాల్లో చూడండి రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని అభిషేకంగా వేసి ఒక 11 ప్రదక్షిణాలు కానీ 21 కానీ 41 కానీ చేసి ఆలయంలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీకు ఆ దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది. అందరూ చేయవలసింది, ఎందుకంటే కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఏదో అయిపోతుందని కాదు, ఆ యొక్క విషయంలో ఎటువంటి విషయం అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని. ఉదాహరణకి శనికేతువులు ఉన్నారు, మీరు వ్యాపారంలో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి ఉద్యోగం కంటే కూడా. ఉద్యోగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అంత పెద్దగా కలిసి రాదు, ఉద్యోగం కూడా చేయబుద్ధి అవ్వదు ఈ కాంబినేషన్ ఉన్నది. కుజరాహులు ఉన్నారనుకోండి మీ జాతకంలో, వాహనం మీద వెళ్ళినప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు, అంటే సర్పదోషం ఆ రూపంలో అటాక్ చేస్తూ ఉంటుంది. చంద్రరాహులు ఉన్నారు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనంతో నమ్మి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా, అది ముఖ్యంగా ధనస్థానంలో ఉంటే ధనం మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కుజబుద్ధులు ఉన్నారు, మనకు ఒక్కొక్కసారి అవతల వాళ్ళతో మనకి ఎటువంటి పని ఉంది, రిలేషన్ ఉంది, ఏమి తెలుసుకోకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీకు ఈ సర్పదోషం అనేటువంటిది ఇబ్బందిని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రకేతువులు, అమ్మవారి ఆరాధన చేస్తే ఈ దోషం పోతుంది, సర్ప ఆరాధన చేస్తే పోతుంది, లేదా సర్ప ప్రతిష్ఠ చేసినా సరే పోతుంది. వీటన్నిటికీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయాల్సిందే. అయితే ఇక్కడ రాహుతోని కేతుతోని కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే మరింత ఎక్కువగా ఉంటుంది ప్రబలంగా. అదేవిధంగా రాహు మేషరాశిలోని లేదా సింహరాశి వృశ్చిక రాశిలో ఉన్న సర్పదోషంగా చెప్తూ ఉంటారు. సింహరాశిలో ఉంటే పితృదోషంగా చెప్తూ ఉంటారు. రాహు కానీ శని కానీ కలిసి ఉంటే ఇంకా ఎక్కువ పితృదోషంగా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అటువంటి పితృదోషాలు ఉన్నా కూడా స్త్రీ జననం జరిగితే దోషం పోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉంది. ఏమి చేస్తే ఏమి క్లియర్ అవుతుంది, లైఫ్లో ఎటువంటి మలుపు తిరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. రవిరాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటిది తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది డైజెషన్ సిస్టమ్ని పాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ దోషం అనేటువంటిది. ఆ రకంగా శని, ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాలను ఇవ్వడం. శని రాహువులు అంటే ఇదేంటంటే, శని రాహువులు ఉన్నప్పుడు చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఉంటాడు, పట్టుదలతో వెళ్తూ ఉన్నట్లయితే బాగుంటుంది, కానీ జాబ్లోనే ఎక్కువగా ఇక్కడ సక్సెస్ అవుతూ ఉంటారు. ఈ రకంగా సర్పదోషం అంటే మీది ఏదైనా ఒక గ్రహం కేతువు కలిసి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మహాదశల్లో, ఆ అంతర్దశల్లో ఎక్కువగా సర్ప సంబంధించినవి చేసుకోవాలి. ఇందులో ఏమండి నాకు అంత స్తోమత లేదు, సర్ప ప్రతిష్ఠ చేయలేను, మాకు దగ్గరలో ఆలయాలు కూడా లేవు అన్నప్పుడు గరుడ పురాణం కనుక చదివినా విన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చదవలేరు, యూట్యూబ్లోకి వెళ్ళి సామవేదం గారితో ఇంకెవరితో మంచి మంచి ప్రవచకులు ఉన్నారు, వారిది కనుక మీరు తీసుకుని గరుడ పురాణం విన్నా కూడా ఈ సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేశకాల పరిస్థితుల వల్ల కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ కాలసర్ప యోగంలో ఉన్నాయో విపరీతమైన వర్షాలు, జలప్రళయాలు, వైరస్లు, మరియు అదేవిధంగా ఈ నోట్ల రద్దు, ఈ కరెన్సీ రూపు మారడం, రద్దు కంటే కూడా చెప్పాలంటే కరెన్సీ రూపు మారడం, డిజిటలైజ్డ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, కోర్టు కొన్ని విషయాల్లో అసలు ఏమిటి, అసలు ఇట్లాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయేటువంటివి కొన్ని. ఎలా అంటే మనకి రిజర్వేషన్స్ కూడా మార్పు రావడం అనేటువంటిది జరగనుంది. ఎందుకంటే కాలంలో ఎప్పుడూ చూడనటువంటి కాంబినేషన్స్ వస్తున్నాయి, అందుకని ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కేతు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఏవైతే మనం రాసుకున్న రాజ్యాంగంలో అనేకమైనటువంటి మార్పులు జరగనున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే పెట్టుకున్నామో కొన్ని ఆర్టికల్స్, అవన్నీ కూడా చాలా మటుకు ప్రక్షాళన జరిగేటువంటి యోగాన్ని ఈ రాహుకేతువులు, గురువు, రవి వీళ్ళందరూ ఇవ్వబోతున్నారు. శ్రీమాత్రే నమః.